నా నోరు మూయించారు. కానీ నువ్వు ఆ పని చెయ్యవని నాకు తెలుసు. మర్యాదగా మిగిలిన నగలన్నీ ఎక్కడ పెట్టావో చెప్పు. నాకేమీ తెలీదు. నేను దొంగతనం చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. బామ్మ, పాపం గాయత్రి, తను చాలా మంచిది, వదిలేమని నువ్వు చెప్పు బామ్మ. తన దగ్గర ఇప్పుడు బంగారం దొరికిందిగా. తనిప్పుడు ఎవరు కాదన్నా అవునన్నా తను దొంగే. తను ఇలా చెప్పదు గాని వాళ్ళ అక్కకు ఫోన్ చేశావే? చేశానండి. రానివు. గాయత్రి, ఇక్కడెవరికి మానవత్వం అనేదే లేదా? ఒక అమ్మాయిని, అమాయకురాల్ని ఇలా మండు టెండల్లో నిలబెట్టి కట్టేయడానికి మీకు మనసులా వచ్చింది? అత్తగారింట్లో దొంగతనం చేయడానికి నీ చెల్లెలికి చేతులు ఎలా వచ్చాయో నీ చెల్లెల్ని అడగమ్మా. దొంగల్ని ఇలాగే శిక్షించాలి. అప్పుడే దోచిన బంగారం ఎక్కడ దాచిందో చెబుతుంది. బాలా, బాలా, బాలా.